అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భూ వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. అరుంధతివాడ సమీపంలోని సర్వే నంబర్ 7, 13లో 15 ఏళ్ల కిందట స్థలం కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నట్లు ప్లాట్ల యజమానులు తెలిపారు. అయితే హరిజనవాడకు చెందిన కొందరు కొన్నేళ్లుగా భూమి కోసం గొడవ పడుతున్నట్లు చెప్పారు. ప్లాట్లకు నీటి కుళాయిలు ఏర్పాటు చేసేందుకు వెళ్లగా అడ్డుకోవడంతో ఘర్షణ జరిగిందన్నారు. ప్రభుత్వాధికారులే సమస్య పరిష్కరించారని కోరారు. వాడకు చెందిన భూములను అన్యాయంగా సోడిచెట్టి భాస్కర్ అతని కుటుంబీకులు అనే వాళ్ళు 16 సెంట్లు 13 సర్వే నెంబర్లో ఉంటే ఎకరా 75 సెంట్లు స్వాధీనం చేసుకుని ఇల్లీగల్ గా ఫ్లాట్ చేసి అమ్మడం జరిగింది. ఇంకో పక్క 5, 7/5 అనే సర్వే నెంబర్లు రెండుటి కలిపి ఫ్లాట్లు వేసి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. దీన్ని తెలుసుకొని మేము కలెక్టర్లకి మిగతా అధికారులందరికీ విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుండి పోరాటం జరుగుతుంది. లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కె అమర్నాథ్ గారు ఇప్పుడు దౌర్జన్యంగా పోలీసుల సహకారంతో వాళ్ళు భూమి చదును చేసి ఫ్లాట్ల వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి తీర్మానం చేస్తున్నారు. 1917లో అంటే 80 నుంచి కొన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. కొన్ని ప్లాట్ల 83లో కొన్న వాళ్ళు ఇక్కడ దగ్గర 14-15 మంది ఉన్నారు. 2012, 11 నుంచి చాలా మంది కొన్నారు. మరి ఆ టైంలో ఇక్కడ పక్కనే ఉంది, ఊరి పక్కనే వాళ్ళది అరుంధతివాడ. మరి వాళ్ళు ఎవ్వరూ అడ్డంకి చెప్పలేదు. 17 నుంచి మేము ప్లాట్లోకి వచ్చి కట్టుకోవాలని చెప్పి చూస్తుంటే ఇప్పుడు ఇది మాది అని ఫస్ట్ లో మాకు 2017లో నాకైతే అబ్జెక్షన్ చేశాడు కోడూరు శంకరయ్య అనే అతను, మాది ఇది అని చెప్పనేసని చలానా గట్టి సర్వే అడిగితే నాకు వచ్చి ఇది వాళ్ళది కాదు మీదే అని చెప్పి నాకు రాళ్లే ఇచ్చిపోతే నేను ఫెన్సింగ్ తీసుకున్నాను.